హలో గాయ్స్, నన్ను అడిగితే కరీంనగర్కి కొత్త ట్రైన్ రావాలి అని అన్నా, లేదా కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో కొత్త ట్రైన్స్ రన్ అవ్వాలి అని అన్నా, మెయిన్గా నిజామాబాద్ జంక్షన్ ఎంతో ఇంపార్టెంట్ జంక్షన్ అది. అండ్ నిజామాబాద్ స్టేషన్ అనేది చాలా పెద్ద స్టేషన్ తెలంగాణ స్టేట్లో ఉన్న పెద్ద స్టేషన్లలో నిజామాబాద్ స్టేషన్ కూడా ఒకటి. అండ్ నిజామాబాద్ జంక్షన్ అనేది ఇటు కరీంనగర్కి పెద్దపల్లికి చాలా ఇంపార్టెంట్ జంక్షన్. నిజామాబాద్ వల్లే పెద్దపల్లి వల్లే ఇటు కరీంనగర్కి ట్రైన్ సర్వీస్ వచ్చింది. అండ్ కరీంనగర్ ప్రజల కోరిక మేరకు ఈ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా పనుల గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోకి గట్టిగా లైక్స్ అయితే వేసేయండి అండ్ హైప్స్ అయితే చేయండి. అండ్ నిజామాబాద్ నుంచి చూస్తున్న వాళ్ళు కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తెలిసింది. అండ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి, ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియన్ రైల్వేస్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని తీసుకొచ్చి ఇండియాలో ఉన్న చాలా పెద్ద స్టేషన్స్ని ఇంకా అప్గ్రేడ్ అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే చేస్తుంది. ఇది అందరికీ తెలిసింది. ఇప్పటికీ చాలా స్టేషన్స్ అయితే ఫస్ట్ ఫేజీ కంప్లీట్ అయినాయి అండ్ సెకండ్ ఫేజీ పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో నిజామాబాద్ జంక్షన్ విషయానికి వస్తే, ప్లాట్ఫామ్ ఫ్లోరింగ్, రేకుల షెడ్యూల్కి సంబంధించినవి అప్గ్రేడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ కొత్తగా వెయిటింగ్ హాల్స్, జనరల్ వెయిటింగ్ హాల్స్, మహిళా వెయిటింగ్ హాల్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ టాయిలెట్స్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇవన్నిటి కూడా వర్క్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ ఇవన్నీ కూడా నిజామాబాద్ జంక్షన్లో అయితే రాబోతున్నాయి. సో ఇప్పటికీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది, కాకపోతే ఇంకా మంచిగా రెనోవేట్ అయితే కాబోతుంది. అండ్ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ ప్లాట్ఫామ్స్కి అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది. అండ్ పార్కింగ్ ఏరియా కూడా మంచిగా అయితే అప్గ్రేడ్ అయితే చేయబోతున్నారు. అండ్ పార్కింగ్ ఏరియాకి సంబంధించి 4-wheel, 2-wheel వెహికల్కి సంబంధించి సపరేట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది. అండ్ నిజామాబాద్ జంక్షన్కి తగ్గట్టుగా, అంటే నిజామాబాద్ జంక్షన్కి వచ్చే ప్యాసింజర్కి తగ్గట్టుగా అప్పర్ క్లాసు, లోయర్ క్లాసు, జనరల్ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి ప్లానింగ్ ప్రకారం అయితే జరగబోతున్నాయి. సో నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి దాదాపుగా 50 కోట్లకి పైగానే కేటాయించడం జరిగింది. అంటే 50 కోట్లతో ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ని రెనోవేట్ అయితే చేయబోతున్నారు. నన్ను అడిగితే అసలు ఇప్పటికీ నిజామాబాద్ జంక్షన్ అనేది చాలా బాగుంటుంది స్టేషను. నేను అంతకుముందు కూడా విజిట్ అయితే చేశాను. సో నిజామాబాద్ జంక్షన్ని మీరు కూడా ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. సో స్టేషన్ ప్లాట్ఫామ్కి సంబంధించి కానీ, కింద ఫ్లోరింగ్కి సంబంధించి కానీ ఇప్పుడున్నది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నన్ను అడిగితే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకుపోబోతున్నారు ఈ 50 కోట్లతో. అయితే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా వర్క్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో నిజామాబాద్ స్టేషన్ని చూస్తే 2 కళ్ళు కూడా సరిపోవన్నంత రేంజ్లో అయితే ఉండబోతుంది నిజామాబాద్ జంక్షన్. అండ్ నిజామాబాద్ జంక్షన్కి బైపాస్ రైల్వే లైన్ కంప్లీట్ అవుతే ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కూడా చాలా బిజీ అయితే కాబోతుంది. ఇప్పటికే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఆ రైల్వే లైన్లో గూడ్స్ ట్రైన్స్ అయితే ట్రావెల్ అయితే చేయనున్నాయి అతి త్వరలో. గూడ్స్ ట్రైన్స్ తర్వాత ఇటు నిజామాబాద్ జంక్షన్ కూడా బైపాస్ రైల్వే లైన్ కంప్లీట్ అవుతాయి. ఈ రైల్వే లైన్ కూడా చాలా బిజీ అయితే కాబోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ ఎప్పుడైతే బిజీ అయితే అవుతుందో నిజామాబాద్ జంక్షన్ కూడా ఇంకా పెద్ద స్టేషన్ అయితే కాబోతుంది. అండ్ నిజామాబాద్ జంక్షన్కి ప్రతిరోజు అయితే కొన్ని వేల మంది అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు నిజామాబాద్ జంక్షన్ నుంచి. సో ఎప్పుడైతే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్, కరీంనగర్ రైల్వే లైన్ బిజీగా అయితే మారుతుందో అండ్ నిజామాబాద్ జంక్షన్లో కూడా ఇంకా ప్యాసింజర్స్ అయితే పెరగచ్చు. ఈ రైల్వే లైన్లో కొత్త ట్రైన్స్ అయితే ఖచ్చితంగా రన్ అయితే చేయాలి. ఇటు నిజామాబాద్ కామారెడ్డి మీదుగా రన్ అయ్యే ట్రైన్స్ని నిజామాబాద్, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా పెద్దపల్లి మీదుగా అయితే రన్ అయితే చేయాలి ఖచ్చితంగా. అండ్ సికింద్రాబాద్ నుంచి ఇటు నిజామాబాద్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్ని కూడా కొన్ని ట్రైన్స్ని మాత్రమే ఇటు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్ మీదుగా, అటు పెద్దపల్లి జంక్షన్ మీదుగా, నాగ్పూర్ మీదుగా అటు న్యూఢిల్లీ కూడా నడపాలి కొన్ని ట్రైన్స్ని. ఇవన్నీ చేస్తే నిజామాబాద్ జంక్షన్కి, పెద్దపల్లి జంక్షన్కి ఎంతో ఉపయోగకరంగా అండ్ ప్యాసింజర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ స్టేషన్స్ కూడా పెద్ద స్టేషన్స్గా అయితే డెవలప్ అయితే అవుతాయి. ఇప్పటికీ నిజామాబాద్ జంక్షన్ చాలా పెద్ద స్టేషన్, కానీ పెద్దపల్లి జంక్షన్ అనేది ఇంకా డెవలప్ అయితే కావాలి. సో పెద్దపల్లి జంక్షన్ ఇంకా డెవలప్ కావాలి అని అంటే ఈ రైల్వే లైన్లో కొత్త ట్రైన్స్ అయితే రన్ అయితే కావాలి. అండ్ నిజామాబాద్ జంక్షన్లో ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ అయితే కొత్త ప్లాట్ఫామ్స్గా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అండ్ కొత్త ప్లాట్ఫామ్స్ కూడా రాబోతున్నాయి. అండ్ నిజామాబాద్ స్టేషన్లో ట్రైన్స్కి, ఇప్పుడు నడిచే ట్రైన్స్కి కానీ, ప్యాసింజర్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే చాలా స్లోగా రన్ అయితే అవుతున్నాయి వర్క్స్ అయితే. సో ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిన స్టేషన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే రన్ అవుతాయి.
సో ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ రామగుండం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి, అవి చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ సెకండ్ ఫేజ్లో నిజామాబాద్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్ ఉంది. ఇవి చాలా స్లోగా నత్తనడగన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇంత తొందరగా కంప్లీట్ చేసి ప్యాసింజర్స్కి అందుబాటులోకి ఇస్తే అంత మంచిది. అండ్ నిజామాబాద్ జంక్షన్ ఇప్పటికే చాలా బాగుంటుంది స్టేషన్, అండ్ దాన్ని ఇంకా కంప్లీట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో నిజామాబాద్ జంక్షన్ బయట నుంచి లుకింగ్ పరంగా మారబోతుంది, అండ్ లోపల స్టేషన్ కూడా మారబోతుంది. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే చేసి మీకు చూపెడతాను నిజామాబాద్ స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో అప్పటి వరకు అయితే మీరు ఆ వీడియో రావాలి మీ దాకా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి ఎక్కువ హైప్స్ అయితే ఇవ్వండి, అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నిజామాబాద్ నుంచి చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే చేయండి. నిజామాబాద్ జంక్షన్కి సంబంధించి నేను ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు చెప్తాను. అండ్ నిజామాబాద్ జంక్షన్కి సంబంధించి స్టేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత, ఓపెనింగ్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే చేసి మీకు చూపెడతాను. సో ఇనాగరేషన్ రోజు ఖచ్చితంగా నేను వెళ్తాను, వెళ్ళి వ్లాగ్ అయితే చేసి చూపెడతాను. సో ఇది గ్యాస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.